అపరోక్షానుభూతి. ఏ హి వృత్తిం విజానంతి ఏ జ్ఞాత్వా వర్ధయంత్యపి తే వై సత్పురుషా ధన్యా వంద్యాస్తే భువనత్రయే. ఏ హి వృత్తిం విజానంతి, ఏ అంటే ఎవరైతే ఈ బ్రహ్మవృత్తిని చక్కగా తెలుసుకున్నారో, ఈ బ్రహ్మవృత్తిని నీతి నీతి వాక్యముల ద్వారా పంచకోశానికి అతీతులు అవస్థాత్రయులకు సాక్షి, ఆ ప్రకారముగా వీటిని ఎవరైతే చక్కగా తెలుసుకున్నారో, మరి సర్వాంతర్యామి సకలలోక నియామకుడు సచ్చిదానంద స్వరూపుడు ఏకాధారభూతుడు నాశరహితుడు అన్నటువంటి విషయాన్ని ఎవరైతే చక్కగా తెలుసుకున్నారో, సప్తమశ్రీ మహావాక్యం ద్వారా అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మిని ఏకాకార వృత్తి అన్నటువంటి ఒకటిని ఉంచుకొని ఈ విధంగా తెలుసుకున్నారో వారు ఏ జ్ఞాత్వా వర్ధయంత్యపి, నేను చక్కగా తెలుసుకుని వాళ్ళు ఏమవుతున్నారు, చక్కగా దీన్ని పెంపొందించుకుంటున్నారు. అటువంటి సత్పురుషులు ఎవరైతే లోకములో ఏ సత్పురుషా ధన్యా, ఆ లోకంలో ఎవరు ధన్యులంటే వీరు ధన్యులన్నమాట. అది వంద్యా, ఎవరు వందనీయులు, మనం ఎవరికి నమస్కారం చేయాలి అంటే వీరు వందనీయులన్నమాట. అందరి చేత కూడా నమస్కారము చేయడానికి అర్హత కలిగిన వారన్నమాట. త్రిలోక వంద్య, మరి ఎలాంటి వారు, 3 లోకాల్లో కూడా వంద్యులు. 3 లోకాలు, స్వర్గలోకంలోనూ పూజింపదగిన వారు, అలాగనే పాతాళలోకంలోనూ పూజింపదగిన వారు, ఆ విధంగానే మధ్యలోకములందు కూడా పూజింపదగిన వారు. ఎవరు వీరు? ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు, ఏకవృత్తిం జహాత్యేన బ్రహ్మాఖ్యాం పావనీం పరా వృధాయవ తేజ జీవంతి పశుభిశ్చి సమాన అన్నారు. ఏమన్నారు? వారు పశువులతో సమానులు. ఈ బ్రహ్మవృత్తి లేని వారు పశువులతో సమానులు అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ బ్రహ్మవృత్తిని తెలుసుకొని చక్కగా అనుష్ఠానాన్ని చేస్తూ ఉన్నారో, అర్థమైంది కదా, వారు ఎలాంటి వారు లోకములో వీరు ధన్యులు. లోకములో ధన్యులైనామంటే ఎప్పుడు మనం ధన్యులు ఎలా అనుకుంటాం చెప్పండి? మన దృష్టిలో ధన్యులు కరెక్టే, అది ధన్యులే, కానీ అది గౌణ ప్రయోగమే కానీ ముఖ్య ప్రయోగము కాదు. మనం ప్రయోగించే ప్రయోగం ఏం ప్రయోగము? ఇంతకాలానికి నేను ధన్యుడయ్యానండి అంటారు. అంతకాలానికి 60-70 ఏళ్ళకి నేను ధన్యుడు అయిపోయి అంటారు. ఏమయ్యా ఇప్పుడు ఎలా ధన్యుడు అయ్యామంటే ఏమీ లేదండి, మాకు 9 కొడుకులు, అర్థమైందా? ఆ 9కి 4 ఇల్లు కట్టాను, 9కి పెళ్లిళ్ళు చేశాను, 9కి మనవాళ్ళు కూడా వచ్చేసినారు. చాలు, జీవితం అంతా ఏమైందంటే ఇక్కడ నాకేమైంది, రాజకీయమైపోయింది. అర్థమైంది కదా? 9 కొడుకు ఇల్లు కడితే, 9కి వెళ్ళి పెళ్లి చేసిస్తే, 9కి మనవాడు పుడితే పాలు కాస్తాను. ఇంక 100 మంది ఎప్పుడు ధన్యులు అవుతారంటే ముని మానవుని చూస్తే కానీ మీరు ధన్యులు కాయండి అంటారు. వీళ్ళు ఆ మునిమాను చూడాలి. వీళ్ళు అర్థమైందా? మునిమానుడు చూస్తే ఆయన ఈ మాస్టర్కి పట్టుకోని చూసి పడ్డా, అర్థమైంది కదా? కాబట్టి అప్పుడు ధన్యులు అంటారు కొంతమంది. అదే ఆ లోకంలో ధన్యులు అయితే అది ఏమిటంటే కర్తవ్య కర్మలో ధన్యులైనారు. పరకర్తవ్య ధర్మం కాదే, స్వ ఆశ్రమ కర్తవ్య విషయంలో ధన్యుడైపోయినాడు. కానీ స్వవిషయంలో ధన్యుడు కాలే, స్వవిషయంలో ధన్యుడు కాలే, స్వ ఆశ్రమ విషయంలో ధన్యుడు. అది ఎందుకంటే గృహస్థులు ఆస్తులు తీసుకున్న తర్వాత ఏదో సంవత్సరానికి 6 వైరాగ్యం చెడిపోకూడదు. అర్థమైంది కదా? అది ఏమైంది, ఇద్దరు చెడిపోయినట్టు అవుతుంది. గృహస్థాస్తులు స్వీకరించారా, మధ్యలో మళ్ళీ శిక్షణ చేయకూడదు. ఆశ్రమాన్ని చక్కగా నిర్వర్తించి ఆ ఆశ్రమ అధికారాన్ని చక్కగా సంపాదించుకొని ఆ ఆశ్రమంలో అందరికీ చక్కగా ఉన్నటువంటి వారికి వివాహం చేసి వారి అందరికీ ఒక ఇల్లు వాటిని అందజేసిన వాడే ధన్యుడన్నమాట. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి, తప్పలేదు. కానీ
ఆశ్రమంలో మధ్యలో వాళ్ళని వెళ్ళి పోషించుకుంటా వదిలిపోయినాడా వారు ఎదురు పనికి రావాలని పోతారు. అర్థమైంది కదా. అందుకని చెప్పినాడు. సరే వచ్చారు, నలుగురు పెళ్లి చేసేసినాడు, నలుగురు కలిసి ఇల్లు కట్టేశాడు. నేను ధన్యం అయిపోయాను. ఈ ధన్యులైనారా వాళ్ళు ధన్యులైనారా? ఇప్పుడు అంటే కాబట్టి తాను ఎప్పుడు ధన్యుడవుతాడు? తన స్వరూపం ఏదో తాను తెలుసుకుంటే తాను ధన్యుడవుతాడు. అర్థమైంది కదా. వాళ్ళని ధన్యులుగా చేయాలి, ఒప్పుకోనా. ఎందుకంటే ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తించేవాడే మానవుడు. ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని చక్కగా ఎవరు నిర్వర్తిస్తాడో వాడు గొప్పవాడు. ఇందులో ఏ ఆశ్రమం గొప్పదంటే అన్ని ఆశ్రమాలు సమానమే. ఇందులో గొప్ప తప్పేమీ లేవు. ఏ ఆశ్రమంలో ఉన్నా తన స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో ఆ ఆశ్రమే గొప్పది. తన ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ వేద విహిత కర్మలు ఎవరైతే ఆచరిస్తుంటారో ఆ ఆశ్రమం గొప్పది. ఇప్పుడేమంటారు? అందుకనే సన్యాసాశ్రమే గొప్పది అంటారు. సన్యాసం తీసుకొని డబ్బు సంపాదన చేసి వాటితో ఎక్కర్లేని ఒక 60 ఎకరాల గోల్డ్ బిల్డింగ్లు కట్టితే గొప్పదా? అదే కాదు, తెలియదు కదా. అలాగనే అయితే ఆశ్రమం గొప్పది, ఎందుకన్నా సన్యాసాశ్రమం గొప్పది. ఆ సన్యాసం అనేది నివర్తన లేకపోతే అదే గొప్పదే కాదు. అలాగని ఎప్పుడు గొప్పదవుతుంది అంటే ఆ సన్యాసి అనేటువంటి వాడు నేను స్వనిష్టలో ఉండాలి. స్వనిష్ట ఆత్మనిష్టలో ఉండాలి, అప్పుడు అది గొప్పదవుతుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవారు కూడా గృహస్థ కార్యములు చేసుకుంటూ తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు గొప్పవాడు. కదా. అందుకని అన్నారు ఆ వారు ధన్యం. ఇక్కడ ఏం చెప్పారు? ఎవరైతే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి గురువు దగ్గర సప్తమర్షి మహావాక్యం ద్వారా దేహ లక్షణ ద్వారా ఆ యొక్క ఏదైతే విరుద్ధ ధర్మాలు ఉన్నాయో ఆ విరుద్ధ ధర్మాన్ని పరిత్యజించి చైతన్యం ఏకం, చైతన్యం ఏకం బ్రహ్మాత ప్రజ్ఞానం జ్ఞానమయ్యతి చెప్పింది కదా మనకి. కాబట్టి చైతన్యము ఏకం. కాబట్టి అయితే ఉపాధి భేదం చేత మనకి భిన్నంగా కనబడుతుంది. అర్థమైంది కదా. ఉపాధి భేదం చేత అంతఃకరణములో ప్రతిఫలించినటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో అంతఃకరణము యొక్క ఉపాధి ద్వారా కర్తృత్వ భోక్తృత్వముల ద్వారా జీవత్వం అనేది ప్రాప్తమైంది. జీవుడు అనేవాడు వేరే ఉన్నాడా? లేనే లేడు. ఆ జీవుడు అనేవాడు వేరే లేడు. మరి జీవుడు ఎలా తెలుస్తున్నాం మనం ఇప్పుడు? అంతఃకరణ ధర్మములతో తాదాత్మ్యం చెందినటువంటి చైతన్యాన్ని కదా మనం జీవుడు అంటున్నాం. అర్థమైంది కదా. తాదాత్మ్యం యథాప్రకారం కానీ తాదాత్మ్యాన్ని చెందలేదు. జలచంద్రుడు అని జలచంద్రుడు ఆ ప్రతిబింబం తాదాత్మ్యం చెందిందా? ఆ జలం పోతే ఏమైంది? జలం పోతే ప్రతిబింబం కూడా లేదు. ఆ అంతఃకరణ ధర్మాలు వదిలిపెట్టిస్తే ఇది కూడా లేదు. అందుచేత ఈ ప్రకారముగా అర్థమైంది కదా. అటువంటి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహం ఏకాకార వృత్తి రావాలి. ఏకాకారం అనుక్షణము స్మరిస్తున్నారు. ఏదైనా ఒక వృత్తి మనకు కావాలంటే ఏం చేస్తాం? అనుస్మరణము సాధించాలి. ఎప్పుడది ఏ పని చేసినా అర్థమైంది కదా. మనము వంట చేసినా వడ్డించినా ఇతరులకి తో మాట్లాడినప్పుడు కూడా లోపల వృత్తి అనమాట. అప్పుడు మనం వృత్తి పెట్టుకొని బయటకు అనుకోవాలి. పనిలే ఒకసారి చక్రం తిప్పించాం అనుకోండి ఏమవుతుంది? తిరుగుతూనే ఉంటుంటారు. ఒక అభ్యాసం చేసి విడిచిపెట్టేసాం అనుకోండి అది అలాగా కంటిన్యూషన్ అవుతూ ఉంటుంటారు. ఒక సినిమా పాటని 100 సార్లు పాడేది అనుకోండి ఏమవుతుంది? అది మరి ఎక్కడ భోజనం దగ్గరికి వచ్చినా అదే పాట, స్నానగదిలో కూడా అదే పాట, ఇంట్లో కూడా అదే పాట, ఒంట్లో కూడా అదే పాట. అర్థమైందా? ఆ ప్రకారంగా మనం ఈ యొక్క అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్నటువంటి విషయాన్ని చక్కగా కొన్ని వేల సార్లు మనం జపం చేసాం అనుకోండి అప్పుడే ఉంటుంది. అది చెప్తున్నారు. ఏకి వృత్తిం జానంతి ఏ జ్ఞాత్వా వర్ధయంత్వపి. ఎవరైతే ఆ బ్రహ్మతత్వం యొక్క వృత్తిని చక్కగా చూస్తూ ఉన్నారో ఆ వృత్తి ఎవరికైతే స్థిరంగా ఉన్నదో
అటువంటి వారు సత్పురుషా ధన్యా. వారు జీవితం ఎప్పుడు ధన్యమవుతుందంటే ఇప్పుడు జన్యమవుతుంది. అందుకని అది చెప్పారు. ఏషాం వృత్తిం సమావృద్ధ పరిపక్వాచాం తా పునః సేవే తద్బ్రహ్మతాం ప్రాప్తా నేతరే శబ్దవాదినః. చెప్తున్నారు ఇప్పుడు మనకి. ఏషాం వృత్తిం సమావృద్ధ. ఏషాం వృత్తిం, ఏషాం ఎవరు? వీరు ఎవరైతే బ్రహ్మాకారాకార చిత్తవృత్తితో కూడి ఉన్నారో అటువంటి వారి వృత్తి చక్కగా పెంపొంది ఏమవుతుంది? పరిపక్వా, పరిపక్వం అవుతుంది అన్నమాట. పరిపక్వం అవుతుంది. కాయ అనేది పరిపక్వం అంటే ఏంటి? పరిత పక్వము పరిపక్వం. పరిత అంటే ఏమిటి? ఆ కాయ అంతటా అనమాట. అది కాయ అంతటా మనకి అది పండు యొక్క గుణాలు రావాలి. పరిత అంటే ఏమిటి? అంతటా. పక్వము అంటే ఏమిటి? అంతకు పూర్వం ఉన్నటువంటి గుణాలన్నీ కూడా పోతాయి. పిండిగా ఉన్నప్పుడు ఒకరి గుణం ఉంటుంది, కాయగా ఉన్నప్పుడు పులుపు గుణం ఉంటుంది, ఆ మధ్యలో ఇంకొకేదో గుణం ఉంటుంది. అది పక్వమైనప్పుడు ఈ గుణాలన్నీ ఏమవుతుంది? మధురామృతమైన ఫలం వస్తుంది. అది ఎప్పుడు అంతటా ఉంటే పరిపక్వం. ఒక పక్కే మధురం ఉండి ఇంకో పక్కే చేదు ఉంటే అది పరిపక్వం అనిపించుకుంటుందా? పరిపక్వం అనిపించుకుంటుంది. ఆ విధంగా ఎవరైతే ఈ బ్రహ్మాకారాకార చిత్తవృత్తిని పరిపక్వం చేసుకుంటారో, సంపూర్ణం ఏది చూసినా సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మమయం జగత్ అంటాం కదా. మరి ఈ ప్రకారముగా వారెవరు? వారే సద్బ్రహ్మ భావం పొందినవారు. లోకములో పీఠాధిపతి కానీ, జగద్గురువు కానీ, సామాన్య సన్యాసి కానీ, లేకపోతే గృహస్థులు కానీ, ఎవరు కానివ్వండి, ఇటువంటి వృత్తి వచ్చినప్పుడే వారు బ్రహ్మాత్మ భావం పొందినవారు. వేషధారులు ఎప్పుడు బ్రహ్మాత్మ భావం పొందినవారు కాదు. మరి ఎవరండి వారు? ఇతరులంటే ప్రాప్తాహనేతరే శబ్దవాదినః. కేవలం శబ్దవాదులు. వాడు బ్రహ్మం కూడా చెప్తూ ఉంటుంటారు. గరిటెనిది ఆకంలోనే ఉంటుంటుంది, అన్నిటి తిప్పుతూనే ఉంటుంటుంది. అర్థమైంది కదా? వంకాయ కూరని, బెండకాయ కూరని, అర్థమైందా? అది రసగొల్లా తిప్పుతుంది. ఏం లాభం? ఏం లాభం? దాని వాసన దానికి ఏం తెలుసా? దాని రుచి దానికి తెలుసా? పోదా నువ్వు అంతే అనమాట. సంగతి కూడా ఇంతే. అటువంటి వృత్తి అనుభవం లేకపోతే అందుకనే చెప్తున్నారు ఇంకా కూడా. ఈ ప్రకారముగా కుశలాః బ్రహ్మవార్తాయాం వృత్తిహీనాః సురాగినః తేప్యజ్ఞానితయా నూనం పునరాయాంతి యాంతి చ. ఈ శాస్త్రంలో ఆ విధంగా శంకరాచార్యుడు ఖండించేశారు. లేకపోతే అవుతుందా? ఎవరు ఖండించగలరు? నిస్వార్థపరుడే ఏదైనా ఖండించగలడు. స్వార్థపరుడు ఖండించగలడా? ఓ తగులో నేను సమంగా ఖండించాలంటే వాడికి ఏ స్వార్థం లేనప్పుడే ఖండించగలడు. ఏ పక్క స్వార్థం ఉన్నా ఖండించలేదు. అర్థమైంది కదా? ఆ ప్రకారముగా చెప్తున్నారు. కుశలాః బ్రహ్మవార్తాయాం. బ్రహ్మవార్తాయాం అంటే ఏమిటి? బ్రహ్మకు సంబంధ విషయముంది. వార్తలంటే విషయాలే కదా. కాబట్టి బ్రహ్మకు సంబంధమైన విషయములయందు కుశలాః, చక్కగా కుశలాః. కుశలాః అంటే ఏంటి? ఆ వేదాంత శాస్త్రాన్ని ఏ విధంగా అభ్యాసం చేయాలో చక్కగా నేర్చుకున్నవాడు. అనేవాడు నేర్చుకోవడంలో కుశలుడైనాడు. ఏమైంది కదా? చెప్పడంలో కూడా పారగతుడైనాడు. అర్థమైందా? అందరికీ వేదాంత శాస్త్రము నేర్చుకోవడంలో కూడా కొంతమంది అర్థం చేసుకోలేరు. ఆయా పదాలు వచ్చేటప్పుడు ఒక తర్క పదాలు కానీ, ఒక మీమాంస పదాలు కానీ వచ్చినప్పుడు ఆ మూలాగ్రంగా మొట్టమొదటి అభ్యాసం లేనివాడు శాస్త్రం చదివేటప్పుడు దాని యొక్క నిగూఢార్థాన్ని ఎవరు వ్యక్తం చేయలేరు. అయిందా?
అందుకనే మొట్టమొదటి ఒక ఏదైనా శాస్త్రం చదవాలంటే ముందు తర్కము, వ్యాకరణము, మీమాంస, ఈ 3 పూర్తయిన తర్వాత ప్రధాన గ్రంథం దగ్గరికి వెళ్తారు. అయింది కదా. మరి ప్రధాన గ్రంథములో ఉన్నటువంటి భేదములను వెల్లడి చేయాలి అంటే కిందనున్నటువంటి విషయాలు తెలియకపోతే అక్కడ మళ్ళీ ఆల్తో సహా నేర్పరనమాట పంక్తిలో, అక్కడ పెద్ద ఉద్గ్రంథాల్లో. అటువంటి గ్రంథాలను కూడా చక్కగా అవగతం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు చక్కగా అన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ చక్కగా కింద నుంచి చదివిన శాస్త్రాలన్నీ మస్తకంలో ఉంచుకుంటారు కాబట్టి వారికి ఎంతటి వాక్యం వచ్చినా అవలేలా చెప్పడం లేనివాడు చెప్పలేడు, తప్పగంతుల్లాగా దాటవలసిందేవాడు. అర్థమైందా? అటువంటి దాటకుండా ప్రతి పదానికి కూడా క్షుణ్ణంగా అర్థం చెప్పినటువంటి పారంగతులు కూడా అవుతారు. సరే, ఇద్దరికి చదువుకున్నది ఒక తరహా, బోధకులు రెండో తరహా. ఆ బోధకుల్లో కూడా అందరూ బోధ చేయలేరు. ఎవరో విశేషమైన విద్యలు ప్రతి విషయాన్ని కూడా ఇతరుల యొక్క హృదయంలో పట్టేటట్లుగా బోధ చేస్తారు. అలాంటి బోధ కుశలాయ బ్రహ్మవార్తాయ అని వాక్యాన్ని గజనమాట. చక్కగా ఆ వేదాంత శాస్త్ర పారంగతులు అయినప్పటికీ ఇది సంగ్రహార్థం అనమాట. అటువంటి వారు సైతం వృత్తిహీనా, ఎంత చదువు చదివి ఎన్ని విన్ననే గాని హీనుడు అవగుణంబు మానలేడు. బొగ్గు పాలు గడుగా ఓనా మలినంబు విశ్వదాభిరామ చెప్తున్నారా? అయితే ఏమిటి మరి ఇక్కడ వృత్తిహీనా, ఏదైతే శాస్త్రములో శ్రవణమును మననమును చేసినాడో కానీ నిధిధ్యాస మాత్రం తీసుకోవాలి. ఏమిటి నిధిధ్యాస? అమలుకు మాత్రం రాలేదు, అనుష్ఠానానికి మాత్రం రాలేదు. అనుష్ఠానికి రావడమే రాకపోవడం ఏంటి? వృత్తిహీన. ఏ వృత్తిహీన? రామాయణం వల్ల విని రాముడికి చేత ఏమైనా జరిగిందంటే రామాయణ కథలో ఈయన వృత్తి కలిగి ఉన్నాడా, వృత్తిహీనత్వం కలిగి ఉన్నాడా? అది వృత్తిహీనత్వం. అర్థమైందా? ఏమన్నాడు? వృత్తిహీనత్వాన్ని పొందినాడు. ఆ వృత్తి ఏదైతే జరుగుతుందో ఆ వృత్తిని అవగతం చేసుకుంటే ఇక్కడ మళ్ళీ రామకృష్ణ అడుగుతాడా? అలాగనే ఏ బ్రహ్మ విద్యకు సంబంధమైన వేదాంత శాస్త్రాన్ని చక్కగా అభ్యాసం చేసినాడు 12 ఏళ్ళు, దానికోసమే 12 ఏళ్ళు పని అని చెప్పినా ఆ వృత్తిని తన యొక్క అంతఃకరణములో నిలుపుకుండా ఆ స్వరూపు ఇది నేను కాదు ఇది నేను కాదు అన్నటువంటి విషయముల ద్వారా వేరు చేయకుండా ఏకాకారమైనటువంటి సర్వం కలితం బ్రహ్మ నేహనా స్థితించిన అహం బ్రహ్మాస్మి బ్రహ్మేవ అహమస్మి అన్నటువంటి విషయాన్ని అంతకమ ధారణ చేయకుండా ఉంటే అటువంటి వాడు కూడా అదే సురాగిణ సురాగిణ రాగిణ సురాగిణ. రాగిణ అంటే విషయాసక్తి కలవారు, సురాగిణ అంటే మంచి విషయాసక్తి కలవారు, అంటే విషయమునందు ఎక్కువ అనురాగము కలవారు. అంతేగాని ఏకాకారమైన బ్రహ్మాకార వృత్తి అనురాగము లేదు. కానీ చెప్పడమో అబ్బా వారిలాగా వేదాంతం చెప్పేవాళ్ళు ఎంతవరకు పుట్టలేదండి ఎన మీద పుట్టారండి అంటారు. ఆయన చదువుకున్నట్టు వేదాంతం ఇంతవరకు నేను ఎవరిని చూడలేదండి అంటారు. ఆయన నువ్వు చదువుకున్నా నువ్వు ఎంతో చెప్పినా నీకు దేనికోసం చెప్తూ ఉన్నావో ఏది అభిధేయం అంటే ఏది విద్యేయం, ఏ యొక్క వాచ్య వస్తువుని ప్రతిపాదిస్తున్నావో ఆ వాచ్యము తనకంటే భిన్నమైన నువ్వు తెలుసుకున్నావు. కానీ ఆ వాచ్యమునకు ఏమి స్వరూపం తన నువ్వు తెలుసుకోవాలి. వాచ్యము వాచకం ఏమంటా? వాచకం అంటే ఏమిటి? నామము. వాచ్యం అంటే ఏమిటి? వస్తువు అన్నమాట. కాబట్టి వాచకయోహో అభేద, ఏళ్ళకి అభేదమే కానీ భేదమో లేదు. ఘటము అంటే కుండ, కుండ అనేది పేరేంటి? అదేమిటి? వాచకమైంది. ఆ సముద్రవాది ఆకారము వాచ్యం. వాచ్యయోహో అభేద. అర్థమైంది కదా? ఆ వాక్యాన్ని తాను తెలుసుకోకుండా
వచ్చి వాచకాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటే ఏమంటారు? ఇప్పుడు ఎన్నాళ్ళైనా పట్టుకున్నాం, ఒక మంచి లడ్డు, జీడిపప్పు చేసిన లడ్డు ఒకటి పట్టుకున్నాం. ఇలా పట్టుకొని ఈ జీడిపప్పు లడ్డు చాలా బాగుంటుందండి, ఇందులో మంచి గుణాలు ఉంటాయండి, ఇది తింటే బాగుంటుందండి అని చెప్తూనే ఉపన్యాసం అంతసేపు ఉన్నా ఏమి లాభం? అర్థమైంది కదా? అది ఎంతసేపు ఉన్నా ఏమి లాభం? అది వర్ణన చేయడమే కానీ ఆ జీడిపప్పులో ఉన్నటువంటి స్వారస్యం తనకు మాత్రం ఆ జీడిపప్పు కోసం ఎలా పెంచాలా, ఏ విధంగా వృక్షాన్ని పోషించాలి, ఏ విధంగా దాన్ని పెరుగుదల చూడాలి, దానికి ఏదైనా సరే ఒక పురుగు పెట్టి ఏం వేయించి తెలుసుకున్నాడు. అంటే ఆ జీడిపప్పు ఏ విధంగా ఉత్పత్తి అవుతుందో చేతిలోకి వస్తుందో ఆ ఉపాయం తెలుసుకున్నాడు. చేతిలోకి వచ్చిన తర్వాత తింటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు. ఏ లాభం? ఇలా ఎన్ని రోజులు ఈ విషయం ఉంటే ఆ జీడిపప్పుల సారస్ ఎప్పుడు తెలుస్తారే? పాయసం వండుకుంటే బాగుంటుంది, అది వండినాడు. ఇందులో ఈ గుణాలు అంటే చెప్తున్నాడు. పాయసం తింటేగా తెలుస్తుంది ఆ గుణాలు, ఆ జీడిపప్పు వంట తింటేగా తెలుస్తుంది గుణాలు. అలాగనే బ్రహ్మ విషయాన్ని వల్లి గురించి చెప్పినా, ఆ బ్రహ్మ విషయం కోసం 10 సంవత్సరాలు చదివినా, ఆ బ్రహ్మాత్మైక్య విజ్ఞానం అనేటువంటి తన హృదయాకాశంలో పట్టకపోతే అప్పుడు చెప్తున్నాడు, ఊరిక చదివినా అజ్ఞాన కారణ విషయమున పునరాయాంతి యాంతి జనన మరణాలు మాత్రం వాడికి తప్పక వస్తుంది. ఇది అన్నమాట ఇక్కడ నుండి విశేషం. అర్థమైందా? పుట్టడం చావడం మాత్రం తప్పదు. మళ్ళీ ఎక్కడున్నాము? పుట్టి నుంచి వేదాంతంలోనే ఉన్నాం. అర్థమైంది కదా? వేదాంతం చదవడం, వేదాంతం చెప్పడం, కానీ జన్మరాహిత్యం అవుతుంది. అలాగే అయిందా? అవపడానికి కారణం ఏమిటి? ఆ వేదాంతం యొక్క తత్వాన్ని తాను అవగతం చేసుకొని ఆ ఆకార వృత్తి ఉండాలి. ఆ వృత్తిహీనులకు ఎంత చదువు చదివి ఎన్ని విన్నను కానీ హీనుడు అవగనంలో మానలేదు అన్న దానికి వస్తుంది అనమాట. అర్థమైందా? అందుచేత ఇంతకీ మనకి ఏం బోధపడింది ఈ శ్లోకంలో ఉన్న తాత్పర్యము? ఎంత వేదాంత శాస్త్ర పారంగతులైనా సరే ఆ బ్రహ్మవృత్తి లేకుండా విషయానురాగాన్ని కలిగి ఉంటే వారికి జన్మన ప్రవాహము తప్పదు. మనకు తెలిసింది కదా. అందుకని ఆ బ్రహ్మ విషయ సంబంధమైన వృత్తి ఉండాలి. ఆ వృత్తి ఉండాలని ఎప్పుడు ఉండాలి? చదివేంత ఉండాలా? ఇప్పుడు ఉండాలా? ఇప్పుడే ఉండాలి. ఇప్పటి నుంచి ఆ వృత్తి ఉంటేనే మనం తెచ్చే ముందు కోమాలోకి వెళ్ళిపోయినా ఈ వృత్తిలోనే ఉంటాం. లేదా అప్పుడే రామరామ కిష్ట బ్రహ్మ బ్రహ్మ అని అనకపోయినా పర్వాలే. ఎప్పుడే ఈ వృత్తికే మనం పెట్టుకోకపోతే అప్పుడు ఎంతమంది ఎన్ని తులసి దాటిపోసినా పోయినా దాంట్లోకి కానీ అది ఎక్కడికి వెళ్ళాలి అక్కడికే పోతుంది. తులసి వస్తుంది, మోక్షం వస్తుందా? అర్థమైందా? వచ్చేస్తుందా? అవన్నీ దండగా అది పోయండి, మంచిదే అనమాట. అది యుద్ధాలు లేదు. ఊరికే నేనేదో తీర్థం పోయినా ఆయన మోసం వచ్చింది పక్క వాళ్ళు చెప్తూనే ఉంటారు. తులసి జాతకాలు అరేంజ్మెంట్లు. అర్థమైంది? అమ్మో మాకు గుర్తే లేదు. గంగాజీ నేను పోసిన నువ్వు పోసి నేను పోయితే తెలిపోయినాను మాట. ఎవరు పోసి పోతే వీళ్ళు ఉన్నటువంటిది పోకుండా ఇప్పుడు మురికి మీద ఎంత పెట్టుకొని అంత ఇందులో దుర్గంధం బయట ఎంత భూమి పెట్టుకొని అందులో ఒక్క గంగా చెత్త పోస్తుంటే జడ వస్తుందా? చెప్పండి. అది మురికి అయిపోతుంది. అర్థమైందా? లేదా గంగా చెట్టు పవర్ ఉంది. గంగా జలమని కాపీత అని చెప్పినారా? సకృదపియే నమురారి సమర్చ సత్య సమీపే మోషి నటించ. ఆ పవర్ ఉంది. కానీ తన వృత్తి రాహిత్యం పుణ్యం అంతేగాని జన్మరాహిత్యం అనేది కలగదు. జన్మరాహిత్యం కలగాలి అంటే బ్రహ్మాకార వృత్తి ఉండవలసిందే. బ్రహ్మాకార చిత్త వృత్తి లేదా జన్మ కలుగుతుంది. అది అయితే మరి ఇంతకాలం బట్టి ఈ వేదాంతాన్ని చెబుతున్నారు కదా, మరి వేదాంతంలో ఉన్నారు కదా, అదంతా వ్యర్థమైనది. వ్యర్థం కాదు, అనంతకోటి పుణ్యం. అది జీవితంలో 1000 కోట్లు పెట్టి యజ్ఞాగాలు చేస్తే ఎంత ఫలితమో ఎన్ని కోట్లు? 1000 కోట్లు. ఎంత ఫలితమో ఈ వేదాంతంలోనే ఉంది. వేదాంతాన్ని చక్కగా బోధిస్తూ వేదాంతాన్ని చక్కగా చదువుకుంటే అంత పుణ్యం ఉంది.
పుణ్యానికి లోటు ఉండదు ఎక్కడికి వెళ్ళినా. కానీ జన్మరాహిత్యం అంటూ కలిగింది. పునరపి జననం మరణం. ఎప్పుడు రాహిత్యం కలుగుతుంది? తాను అహం బ్రహ్మాస్మి బ్రహ్మేవాహమస్మని విజ్ఞానము అనుభవం ద్వారా పొందాలి. అంతనే తెలుసుకోండి. మనం ఎన్ని ప్రాణాయామాలు చేసినా, ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా వాటితో తృప్తి పొందడమే కానీ ఏమి తన అంతఃకరణములో ఉన్న అజ్ఞాన వృత్తిని పూర్తిగా వివరించుకోక బ్రహ్మాకారాక చిత్తవృత్తిని చేర్చుకోలేకపోతే వారికి మాత్రం జన్మ ఏమి తప్పదనమాట. అందుచేత చెప్తున్న శాస్త్రమని మాట ఈ ప్రకారముగా పునరాయాంతి యాంతి రెండుసార్లు చెప్పింది. వాళ్ళు వస్తూనే ఉంటుంటారని చెప్పిందా. నిమిషార్థం నతిష్టంతి వృత్తిం బ్రహ్మమయం వినా యథా తిష్టంతి బ్రహ్మాద్యాః సనకాద్యాః శుకాదయః. కొంతమంది ఉదాహరణ చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే మరి బ్రహ్మాకార ఆకార చిత్తవృత్తి నిమేషార్థం ఒక అర్ధ నిమిషమైనా సరే విడుకుంటూ ఉన్నవారు చెప్తుంది ఎవరు? శాస్త్రం. ఒక అర్ధ నిమిషమైన ఎలాగా బ్రహ్మమయీం వృత్తిం వినా నతిష్టంతి. ఒక అర్ధ నిమిషమైన ఆ బ్రహ్మాకారాకార చిత్త వృత్తి ని విడుకుంటా ఉన్నవారు ఉన్నారని చెప్తున్నారు. ఉన్నవారు ఉన్నారు. ఒక అర నిమిషమైన ఆ బ్రహ్మాకార ఆకార చిత్తవృత్తి విడుకుంటూ ఉన్నవారు ఉన్నారు. ఎవరయ్యేవారు? బ్రహ్మాద్యాః సనకాద్యాః శుకాదయః. బ్రహ్మ విష్ణు ఎవరు? మహేశ్వరు. అర్థమైందా? బ్రహ్మ విష్ణు మహేశ్వరు వారు వారి దృష్టిలో ఉంచుకొని ఈ కార్యాలన్నీ నడుపుతున్నారు. అర్థమైంది కదా? ఇంకెవరు? సనకాది మహామునులు వారు ఎప్పుడూ కూడా ఈ దృష్టిలో ఉంటారు. మొట్టమొదట ఈ వేదాంతం అన్నటువంటిది ప్రసిద్ధతం ఎప్పుడైంది? ఎవరి ద్వారా అయిందంటే కనక సనందనాథుడి ద్వారానే మొట్టమొదట ఈ వేదాంతం అనేది సృష్టి ఆదిలో బయటకు వచ్చిందన్నమాట. అయిందా? కనక సనందనాథుడి ద్వారానే వచ్చిందన్నమాట. అది వేనిష్టే వివిధానిష్ట. ఒకటి కర్మనిష్ట, రెండవది జ్ఞానిష్ట. జ్ఞానిష్టమైన వేదాంతము కనక సనందనాథుడి ద్వారా వచ్చింది. అటువంటి కనక సనందనాథులు ఒక్క క్షణం అరక్షణమైనా సరే ఆ బ్రహ్మాకారాక చిత్తవృత్తిని వీడకుండా ఉన్నవారు. ఇంకెవరయ్యా? శుకాదయ. సుఖ మహర్షి ఎలా తెలుసా? ఆయన ఎప్పుడూ కూడా ప్రతి క్షణము కూడా ఆ బ్రహ్మాకార ఆకార చిత్తవృత్తిని ఉన్నవారు. ఆయన ఉన్నవారు. అయితే అది ఈ ప్రకారముగా వారు ఒక అర నిమిషమైన వృత్తి లేక ఉండాలి. ఒక అర నిమిషమైనా సరే ఆ వృత్తిని విడిచిపెట్టి ఉండదన్నమాట. అది ఈ ప్రకారముగా. అయితే ఏమిటి మనకి ఉండాలి? ఎన్ని పనులు మనం చేసుకుంటూ ఉంటున్నా మన యొక్క ధ్యేయం అనేది ముందు నిర్ణయించుకోవాలి. మనం ఏ పని చేసినా ధ్యేయం. ఒకరు ధ్యేయం ఉంటుందా లేదా? ఉంటుంది. ఆ ధ్యేయాన్ని మాటకి ఏమి అదే తలుచుకోక్కర్లేదు. ధ్యేయం అనేది నిశ్చయం అయిపోతే ఏ పని చేసినా దానికి పరాకాష్ఠ ఏమిటి? ఒకరు ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు అనుకుంటాడు. నేను మాత్రం ఎలాగైనా 3 సంవత్సరాల్లో ఒక 3 మేళ కట్టాలనుకుంటాడు. అయిపోయింది. ఇప్పుడు చేస్తున్న పనులన్నిటికీ పరాకాష్ఠ ఏమిటి? ఆ 3 మేళ కట్టలేదు. అర్థమైంది కదా? ఇక 10 రోజుల్లో కర్లేదు. మరి పని చేసినా దేవుడు అయితే అలాగనే మన మానవ జన్మంలో నేను ఎన్ని పనులైనా సరే చతుర్వేద పురుషార్థములలో పరపురుషార్థ సాధనమైనటువంటి మోక్షాన్ని పొంది స్వస్వరూప జ్ఞానాన్ని పొందుతానని మొత్తం నిశ్చయమైపోయేవాళ్ళు మనకి అవ్వాలి. అది ధ్యేయం. అయినా ఇక నిశ్చయం అయిపోయిన పనులన్నీ చేసుకోండి.
లోపల ఏది నిశ్చయం అయింది బుద్ధిలో అది ఎప్పుడు మారదన్నమాట. విచారణ ద్వారా అయిన నిశ్చయము, వేదాంత వాక్యముల ద్వారా, సద్గురువుల ద్వారా ఏది నిశ్చయం అయిపోయిందో ఆ వాక్యమే అయింది మనకి. అది ఎన్ని పనులు చేసినా తన నిశ్చయాన్ని మారదు. ఇక తనకి చెయ్యాలి, చింపుదలగా పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, ఇవ్వాలి, ఎన్ని ఇచ్చినా తనకి ఏం సంబంధం, ప్రస్తుతం నిశ్చయం ఏమిటి అది ఇది రావాలి. అదే మనం ఈ ప్రకారముగా ఆ యొక్క అయితే మొట్టమొదటి అహం బ్రహ్మాస్మి బ్రహ్మేవాహమస్మి అనుకోలేదు కదా ఎట్లా ఏమంటారు? మొట్టమొదటి అనుకోలేదు రావాలి. మనకి ఏం చేయముందో రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, లేకపోతే 33 కోట్ల దేవతల్లో ఎవరికి ఇష్టదైవమో ఆ దైవాన్ని ఆ ధ్యేయంగా పెట్టుకొని తెల్లవారు లేవగానే ఆ దైవాన్ని మనసారా ప్రార్థించుకొని దిగండి అయింది కదా. ఆ తర్వాత చక్కగా స్నానపానాలు చేసుకొని ఆ దైవాన్ని చక్కగా గుర్తు పెట్టుకుని 5 నిమిషాలు ధ్యానమో పూజో లేకపోతే ఏదో ఒకటి. ఆ విధంగానే మనం పనికి వెళ్ళేటప్పుడు దైవాన్ని మనసారా స్మరించుకొని పోవడమే, పని బాగా చేసుకోవడం అర్థమైంది కదా. ఈ ప్రకారముగా ఆ దైవమునందు సమయం ఉన్నది, ఖాళీ సమయం అంతా దైవముతో సంబంధాన్ని ఏర్పరచుకుంటూ పని చేసేటప్పుడు దైవము నాకు ఒసగిన పనే కానీ వేరే పని కాదు. ఇదంతా ఎక్కడ వచ్చింది మరి? కర్మ వేదం నుంచి వచ్చింది కదా. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మనం చేసే పని పరబ్రహ్మ మనకేది నియమించినాడో ఆ నియమించినటువంటి పని కూడా పరబ్రహ్మము కంటే వేరు కాదు. పనిలో కూర్చొని పనిచేస్తుంటే రామరామ అనవలసిన పనేమీ లేదు. అయ్యో నేను మర్చిపోయానేమో, ఎదుగా మర్చిపోవడం నేను అనుకోవచ్చు పనిలే. మన ధ్యేయం ఏమిటి? జీవితానికి ఒక ధ్యేయం పెట్టుకున్నాం. ఎప్పటికైనా జీవితంలో మన మోక్షాన్ని పొంది తీరుతాం. ప్రారంభం కాబట్టి శరీరం కాబట్టి పని చేయాలి. అంటే పని మధ్యలో ఈశ్వరుని తలుచుకోకపోయినా ఏమీ దోషం లేదు, దానివల్ల మనకి పుణ్యం వస్తుంది కానీ పాపం ఏమీ లేదు. ఆ పని మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ పని మనం నియోగించిన వారు ఎవరు? పరమాత్మ. మన ప్రారంభానుసారముగా మనకు ఆ పని నియమించిన ఎవరు? పరమాత్మ. కాబట్టి మరి ఏ పరమాత్మ అయితే మన పని నియమించినాడు, పరమాత్మ నుంచి ఉత్పన్నమైనటువంటిది ఇది కర్మ బ్రహ్మోద్భవం. బ్రహ్మ అంటే ఇక్కడ వేదం, వేదం నుంచి ఈ కర్మ ఉద్భవించింది కాబట్టి ఇది ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? అక్షర సముద్భవం. నాశము కానీ పరమాత్మ నుంచి అక్షరం వచ్చింది, ఆ అక్షరం నుంచి వేదం వచ్చింది, వేదం నుండి కర్మ వచ్చింది. కాబట్టి ఇది పరంపరగా అనుష్యూతమైనటువంటి విషయము, పరమాత్మ నుంచి భిన్నము కాదు. అందుకనే ఈ ప్రకారముగా ఉండి కర్మలు ఎవడు చేస్తాడో నా కర్మ లిప్యతే నరే. ఎవరి నరుడు ఎప్పుడు కూడా ఆ కర్మల చేత అంటుకోలేదు. అది అందుచేత అది చెప్పుకొచ్చారు. ఇప్పుడు చెప్తున్నారు కార్యే కారణత ఆయాత కారణే నహి కార్యత కారణత్వం తతో నచేతు కార్యాభావే విచారత. కార్యం అంటే కార్యే కార్యమునందు కారణత ఆయాత అయింది కదా. కార్యమునందు ఏమి కారణత అంటే అనుగతమగుతున్నది. కార్యమునందు కారణము అనుగతమగుతున్నది. ఇంకా కారణే నహి కార్యత కారణమునందు కార్యం ఎప్పుడు కూడా అనుగతము కాదు. కార్యమునందు కారణం అనుగతమవుతుంది. అంటే అదేంటి? ఉదాహరణ, ఒక మట్టిని తెచ్చాం. మట్టి తెస్తే దాంతో కుండ తయారు చేశాం. ఇక్కడ మట్టి అనేటువంటిది కారణము, కుండ అనేటువంటిది కార్యం. కాబట్టి ఈ మట్టి ఈ కుండలో ఏమైంది? అనుగతం అయింది. కారణము కార్యములో అనుగతం అవుతుంది, అంతేగాని కార్యం ఎప్పుడు కారణంలో అనుగతం కాదు. ఎందుకు అంటే కుండ అన్నటువంటిది ఏది ఉత్పత్తి అయిందో ఆ ఉత్పత్తి అన్నటువంటిది నష్టమైపోతుంది అనమాట. నష్టమైపోయింది కాబట్టి కార్యం ఎప్పుడు కారణంలో అనుగతం కాదు. ఇంకా ఎలాగా
చెప్పినారు. అదేనమాట కార్యము కారణములో అనుగతము కాదు, కారణం మాత్రం కార్యములో అనుగతం అవుతున్నది. ఈ ప్రకారముగా కారణత్వం తతో నచ్చేత్తు కార్యాభావే విచారత. అలాగనే పరమాత్మలో ఈ ఆకాశాది కార్యములన్నీ ఉన్నాయి. ఆకాశాది కార్యం ఉంది, దానికి కారణం ఏమిటి? పరమాత్మ, బ్రహ్మ. బ్రహ్మ కారణం, ఆకాశాది కార్యం. మొట్టమొదటి ఉత్పత్తి అయింది అదే కదా కార్యం. ఆత్మన ఆకాశ సంభూత అవన్నీ వస్తుంది నిష్ఠాంతన్నా. కాబట్టి ఆకాశాది కార్యమైంది, కారణం ఏమైంది? ఆత్మ. ఆత్మన అంటే ఆత్మ ద్వారా కదా, కాబట్టి ఆత్మ కారణమైంది, ఈ ఆకాశానికి కార్యమైంది. ఇప్పుడు ఏమైంది? కార్యములో ఆ కారణం అనేది అనిశ్చితమైంది అయింది కదా. అయితే ఇప్పుడు ఇంకోటి ఉంది, కారణత్వం తతో నచ్చేత్తు కార్యాభావే విచారత. విచారించి చూస్తే కార్యాభావం ఎప్పుడైతే కలిగిందో కారణత్వం కూడా లేదు. కార్యం యొక్క అభావం కలిగేటప్పుడు ఇంకా కారణత్వం ఎక్కడుంది? లేదంటే వేదాంతంలో కార్యకారణ అభావం ఉన్నటువంటిది లేదు. కార్యకారణ అభావము లేదు. మనకి ఆ యొక్క మాయోపాధి అనేటువంటి కారణమైంది, అవిద్యోపాధి అనేటువంటిది కార్యమైంది. అయిందా? అక్కడ మాయోపాధి చైతన్యం మనకి మాయోపాధి కారణమైంది, అవిద్యోపాధి కార్యమైంది. ఆ ప్రకారంగా కార్యకారణయోహో ఈ ఎప్పుడైతే ఉపాధి అన్నటువంటిది శాశ్వతం కాదు కాబట్టి, ఉపాధిలో అనిశ్చితమైనటువంటిది శాశ్వతం కాబట్టి, ఆ అనిశ్చితమైనటువంటి ఏ వస్తువుని తెలుసుకున్నామో అప్పుడు కార్యం యొక్క అభావం కలుగుతుంది, కారణం యొక్క అభావం కలుగుతుంది. పరమాత్మ యొక్క స్థితిని మనం తెలుసుకున్నప్పుడు మాయోపాధిక సర్వజ్ఞత్వంగా కారణత్వాన్ని వహించినాడు లోకానికి. అర్థమైందా? కార్యోపాధి రయం జీవ కారణోపాధిరీశ్వర. కారణ అభావే అధర కార్యోపాధి అయం జీవ. కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నవాళ్ళు జీవుడు కార్యోపాధి, అది కారణోపాధి. రెండు ఉపాధుల్లో కూడా తత్వమసి మహాలక్ష్యం ఏ వాక్యం ద్వారా జగదజ లక్షణ ద్వారా మనం వేరు చేసుకునేటప్పుడు ఈ రెండు ఉపాధులు ఏమైపోతున్నాయి? నష్టమైపోతాయి. స్వయం దేవదత్త ఉదాహరణ ద్వారా రెండు ఉపాధులు ఏమవుతున్నాయి? నష్టమైపోతుంది. రెండు పోయినాయా? మిగిలింది ఏమిటే? చైతన్యం. మరి అధిష్టాన చైతన్యమునందు కార్యకారణ అభావం అనేది కూడా లేదు. వ్యవహారమునందు కారణము ఉంది, కార్యం. ఆ ప్రకారముగా అథ శుద్ధం భవేద్యస్తు యద్వైవాచామగోచరం ద్రష్టవ్యం ముద్గతేనైవ దృష్టాంతేన పునః పునః. ఎందుకంటే దృష్టాంతం అనేది మనకేది అవసరం అన్నమాట. ఎందుకు? శాస్త్రాంతికము చక్కగా అన్వయం కావాలంటే దృష్టాంతాన్ని మాటికి చూస్తున్నారు. మనకి దృష్టాంతం ఎప్పుడు అవగతమైపోయిందో అప్పుడు శాస్త్రాంతికం అనేది అవగొంటారు. లోకంలో ఉన్న దృష్టాంతాలని దేనికోసం చెప్పండి? శాస్త్రాంతికానికి అన్వయం చేసుకోవడానికి. ఏ విషయం చెప్పినా ఎందుకంటే దృష్టాంతము అంటే కండ్లకు కనబడింది, శాస్త్రాంతికం అంటే కండ్లకి కనబడండి. కండ్లకు కనబడన దానిని ఈ విధంగా ఉండాలని ఊహించడానికి వీలు పడదు కదా. ఈ దృష్టాంతము ద్వారా అది ఇలాగా ఉంటుందని తెలుసుకోవడానికి ఉండాలి. అందుకని దృష్టాంతాలు మాటికి మనం విచారణ చేస్తూ ఉంటుండాలి అని చెప్తూ ఉన్నారు. అథా శుద్ధం భవేద్యస్తు యద్వైవాచామగోచరం ద్రష్టవ్యం మృద్ఘటేనైవ దృష్టాంతేన పునః పునః. మృద్ఘటేనైవ దృష్టాంతం ద్వారా మాటికి విచారణ చేసుకున్నారు. ఆ ప్రకారంగా మాట ముద్గతం ఎక్కడ చెప్పినారు, ఇంకో దగ్గర రజసర్పం చెప్తారు, ఇంకో దగ్గర మరమరికి చెప్తాడు, ఇంకో దగ్గర సూత్రహితమో చెబుతుంటారు. అర్థమైందా? ఇవన్నీ దేనికోసము మనకి మాటికి చేస్తూ ఉంటుంటే ఓహో ప్రపంచము
పరమాత్మ యందు అధ్యస్థమే గానీ ఆరోపితం కాదు. ఎట్లా? యందు సత్వము అధ్యస్థము, శుద్ధి ఎందు రజితము అధ్యస్థము, మరుమరీచిక ఎందు జలము అధ్యస్థము, స్థానువునందు పురుషుడు అధ్యస్థము. ఇట్లా ఉదాహరణ ద్వారా ఏమైపోయింది మనకి మాథమెటిక్స్ తీరిస్తే. అలాగనే బ్రహ్మయందు జగత్ అధ్యస్థము. కాబట్టి ఏది అధ్యస్థము అది మనకి విచారిస్తే పోతుంది. అందుకే అధిష్టానాత్ భిన్నత ఆరోపిత. అధిష్టాన సత్తా కంటే ఆరోపిత సత్తా అన్యమో కాదు అని ఈ ప్రకారముగా విచారణ చేస్తూ ఉంటుంటే మనము అప్పుడు ఏమైపోయింది మనకి అవాన్మానస గోచరం. వాక్కు కూడా మనసు కూడా అందరానిది శుద్ధ వస్తువైన బ్రహ్మ గురించి నిరంతరము మనకి ఆహ్వానపడుతుంది. ఆ ప్రకారం అనేనైవ ప్రకారేణ వృత్తిర్బ్రహ్మాత్మికా భవేతు ఉదేతి శుద్ధ చిత్తానాం వృత్తి జ్ఞానం తతః పరం. అనేనైవ ప్రకారేణ, అనేనైవ అంటే ఈ ప్రకారముగానే. ఎలాగైతే మనకి కొంతమంది కొంతమంది దృష్టాంతం కూడా చెప్పుకున్నాం. జీవుడికి చలనము, పరమాత్మకి చలనము లేదంటే నమ్ముతాం కానీ జీవాత్మకు కూడా చలనము లేదా అని కొంతమంది అడుగుతారు. ఏమంటారు? పరమాత్మకి చలనం లేదంటే మంచిదేండి ఏ అభిప్రాయం, జీవాత్మకి చలనం మాత్రం మీరు ఒప్పుకోవాల్సిందే అంటారు. ఇప్పుడు మరి మనం ఎలా బోధిస్తారు? దృష్టాంతం ఉండద్దా? ఇప్పుడు చెప్పుకోలేని దృష్టాంతం, చంద్రుడు నీటిలో పడుతున్నాడే కదా. పైన చంద్రుడు పరమాత్మ సమానం, నీటిలో పడిన చంద్రుడు ఎవరితో సమానం? జీవాత్మ సమానం. అయితే ఇప్పుడు నీళ్లు కదులుతూ ఉంటుంటే మనం ఏమనుకుంటాం? ఈ ప్రతిబింబి చంద్రుడు కదులుతుంది అనుకుంటాం లేదా? వాస్తవంగా ప్రతిబింబి చంద్రుడు కదలకుండా దృష్టాంతం ద్వారా. అలాగనే బింబమైన పరమాత్మకి కదలలేదు, ప్రతిబింబమైన జీవాత్మ కూడా. బింబమైన పరమాత్మ చంద్రుని కదలలేదు, మరి ఏది కదలకుందంటే ఏం చెప్పాలి? జ్ఞానం కదలక. అలాగనే సర్వవ్యాపకమైన పరమాత్మకి ఏమి జ్ఞానము లేదు, ఏకదేశంలో అంతఃకరణంలో వ్యాపించున్నటువంటి అందులో ప్రతి జీవాత్మ కూడా కారణము. ఇది దృష్టాంతం. కొన్ని దృష్టాంతం లేకపోతే అర్థమవుతుందా? అర్థం కాదు. అందుకని ఇటువంటి అభేద సాధక యుక్తులతో భేద బాధక యుక్తులతో అభేద సాధక యుక్తులతో భేద బాధక యుక్తులతో నిర్ణయాన్ని చేసుకోమన్నాడు వేదాంత. ఇది కదా ఆ భేదానికి తగిన సాధము భేదాన్ని బాధకం కలిగించినటువంటి పురుషుల ద్వారా తత్వాన్ని నిర్ణయించమని చెప్పినారు. అందుచేత ఈ ప్రకారముగా చెబుతున్నారు. అనేనైవ ప్రకారేణ ఇటువంటి విధానం ద్వారా వృత్తి బ్రహ్మాత్మికా భవేత్. అంతఃకరణ వృత్తి ఏమైపోయింది? ఇప్పుడు బ్రహ్మాత్మిక అయిపోయింది. ఆత్మిక అంటే స్వరూపం ఇక్కడ. ఆ బ్రహ్మస్వరూపముగా అయిపోయింది అంతఃకరణ వృత్తి. అదేవిధంగా ఉదేతి శుద్ధ చిత్తానాం వృత్తి జ్ఞానం తతః పరం. అటుపేమిటి? అటువంటి శుద్ధ చిత్తులకు అఖండమైన బ్రహ్మాకార వృత్తి జ్ఞానం, అఖండమైన బ్రహ్మాకార వృత్తి జ్ఞానం కలుగుతూ ఉందన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా విచారణ అనేది అవసరం. కారణం వ్యతిరేకేణ పుమాన్ ఆదౌ విలోకయేతు అన్వయేన పునస్తతి కార్యే నిత్యం ప్రపశ్యతి. మొట్టమొదట మాత్రం జ్ఞాని కారణం వ్యతిరేకేన ఆదౌ పుమాన్ విలోకయేతు. కారణస్వరూపమును ఏమి కార్యము కంటే వివిక్తమైన దానిగా మొట్టమొదట చూసుకోవాలి చెప్పినారు. మొట్టమొదటి అంతే కదా, కారణస్వరూపము కార్యము కంటే వేరేది. కారణమైన మట్టి ఘటమైన కార్యముల కంటే వేరేదని మొట్టమొదట బుద్ధిలో ఒక నుంచి రావడానికి చేసుకోమన్నారు. చేసుకున్నామా? ఇప్పుడు తర్వాత అన్వయేన పునస్తతి కార్యే నిత్యం ప్రపశ్యతి.
ఆ కారణమే కార్యములను అనువృత్తమైనట్లు తర్వాత దర్శించుకుంటారు. అర్థమవుతుందా విషయాలు? ఇవన్నీ వచ్చిన విషయాలు కదా. ఎట్లాగంటే వృత్తికి కారణమైంది అదేదా, గతము కార్యమైంది. ఇప్పుడు మొట్టమొదటి మనకి ఏమిటి? ఈ కారణము కంటే ఆ కార్యము భిన్నమైందని తోసుకుంటారన్నమాట. అర్థమైందా? ఎందుకంటే మట్టి మొదలాగా ఉంది, గతమేమో ఆకార వికారాలు వచ్చినాయి కాబట్టి దీనికంటే భిన్నమై తోసుకుంటారు. మంచిదే. అలా రాను రాను విచారిస్తే కార్యము నుండి ఏది విద్యమానమై ఉన్నదో అది కారణము కంటే భిన్నము కాదన్నది విజ్ఞానం తర్వాత సంపాదించుకోమన్నారు. కార్యమునందు ఉన్నది మట్టే కాబట్టి ఈ మట్టి మట్టికి ఉపాదాన కారణం మట్టి కార్యం అంటే ఘటం. ఘటమునందు అనువృతమైనటువంటి ఏ మట్టి అయితే ఉందో అది ఘటము కంటే వేరు. అలాగనే మొట్టమొదటి ఏమిటి? ఇది బ్రహ్మ, ఇది జగన్. రైట్ కదా. ఎందుకు మొట్టమొదటి అంతా కలిగితే ఏ పాటి వైద్యుకి కూడా మనకు ఉండదు. అది ఇది ఒకటే అంటే సర్వమే మొత్తం అంతా ఒకటే, ఏదైనా పర్లేదు అనుకుంటా. అందుచేత మొట్టమొదట బ్రహ్మ వేరు, జగత్తు. అది ఉదాహరణ. అది ఏది? మధ్యకొండ దృష్టాంతం. అది ఇప్పుడు దాష్టాంతానికి వస్తూ ఉన్నాం. బ్రహ్మ కారణము, జగత్తు కార్యం. బ్రహ్మ కారణము, జగత్తు కార్యం. మరి బ్రహ్మ వేరు, జగత్తు నిదానం మొట్టమొదట. అయితే ఇప్పుడు ఏంటి? రాను రాను విచారణ చేస్తే ఏ జగత్తు కార్యం ఉందో ఈ కార్యములో ఉన్నటువంటిది ఆ కారణము కంటే భిన్నమో. దేని నుంచి ఏది పుట్టింది? ఆ బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది, మట్టి నుండి కొండ పుట్టింది. అలాగనే అక్కడ మట్టి కారణం, ఇక్కడ పరమాత్మ కారణం. అప్పుడు బ్రహ్మ నుండి పుట్టినటువంటి జగత్తు కార్యమైంది. విచారిస్తే కార్యములో ఉన్నటువంటి వస్తువు కారణమైన బ్రహ్మ కంటే భిన్నమో. ఇది అనమాట వేదాంతం. తర్వాత ఇంతకు పూర్వం ఏమిటంటే కారణము కంటే కార్యం భిన్నమని నేతి నేతి వాక్యముల ద్వారా దూరాన్ని చేసుకున్నాం. ఎందుకు? లేకపోతే మన వైరాగ్యం రాదు. రైతా ఈ శరీరం నేను కాదు, ఈ యొక్క ఇంద్రియాలు నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, ఈ పంచేంద్రియం నేను కాదు, ఈ పంచకోశాలు నేను కాదు, అవస్థాత్రయ సాక్షి నేను కాదు, జాగ్రత్త స్వప్న శిస్తులో ఇదంతా ఏం చేసినా మనం ఇప్పుడు? నేను కాదు అంటే నాకంత ఏమి లేదు. భిన్నమైనా లేదా? లేదంటే కారణము, నేను కాదనేది భిన్నం. నేను అనేది కారణము, నేను కాదనేది కార్యం. నేననేది కారణం, నేను అనేది కారణం. దీని నుంచే పుట్టినాయి అవన్నీ. దేని నుంచి పుట్టినాయి? అప్పటి నుంచే పుట్టినాయి. నేను పంచిపోతానండి. ఇప్పుడు అది కార్యమని నేను కారణమైనాను కదా. మరి ఈ నేను కారణమని అది కార్యమని తరువాత అది నేను కాదు అనుకున్నాం, అంతే కదా. అది నేను కాదు అన్న చేతినేటి వాక్యముల ద్వారా దూరాన్ని ప్రశ్నించి ఇప్పుడు ఏమైపోయింది? నేను ఇప్పుడు ఇది ఏకాకారం అయితే ఇప్పుడు ఏమైంది? ఏకాకారం. ఇప్పుడు విచారిస్తే బ్రహ్మ భిన్నం తద్భిన్న కార్యం ఏమి లేదు. సర్వం ఖండితం, సర్వం ఖండితం బ్రహ్మ అనేటప్పుడు ఇప్పుడు ఏమైంది? కార్యమునందు కారణము భిన్నముగా లేదు. కార్యమునందు ఏది అనిశ్చితమైనటువంటి వస్తువు ఉందో అది కారణము కంటే భిన్నము. ఇప్పుడు ఏమైపోయింది? దానికి సమం పశ్యనికి సర్వత్ర సమవస్థిత ఈశ్వరం. భగవద్గీత చెప్పిందా లేదా? సమం పశ్యనికి సర్వత్ర, ఈ విచ్చిపూర్వకముగా సమం పశ్యని సర్వత్ర. సర్వత్ర అంటే ఏమిటి? బ్రహ్మాది లోకముల అన్నిటి ఎందును, స్థావర జంగమాత్మక సముదాయమునందును సమం పశ్యని సర్వత్ర సమవస్థితమీశ్వరం. ఈ ప్రకారంగా చూసినారా?
ఇప్పుడేమైపోయింది? బ్రహ్మము కంటే వినా మొట్టమొదట వైరాగ్యాన్ని పెంపొందించుకోవడానికి, ఈ జగత్తు నుండి వైరాగ్యం రావడానికి మొట్టమొదటి దూరం చేసినారు. ఇప్పుడేమైపోయింది? కానీ ఆ స్వరూపంలో ఉన్నారు. ఆ సమయంలో యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోహః కో శోకః ఏకత్వమనుపశ్యతః. అటువంటి పరిస్థితుల్లో మోహము లేదు, మనకి శోకము లేదు. ఇంకా ఏం చెప్పాడు? సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. సమస్త భూతములు యందు ఉన్నటువంటి ఆత్మను తనగా చూసినప్పుడు ఇప్పుడు దేన్ని ఆవగించుకుంటారు? దేన్ని ఆవగించుకుంటారు? ఇంతకుముందు ఏమనుకున్నాం? ఇది ఎప్పుడు పోతాం, ఇదంతా నాకు అడ్డు, ఇంటి దగ్గర ఇవన్నీ అడ్డంటే తొలగించుకుంటున్నావా లేదా? మనం ఎన్నాళ్ళే ఇంతే కదా తొలగించుకుంటున్నావా లేదా? ఇప్పుడు అందరిలో ఉండే పరమాత్మ ఒక్కటే తెలిసిపోయి దేని తొలగించుకోవాలి. తొలగించుకోవచ్చు ఏమని చెప్పండి. అందుచేత చెప్తున్నాడనమాట. అందుచేత చెప్తున్నాడు, కారణం వ్యతిరేకే పుమాన్ ఆదో విలోకయేతు అన్వయేన పునస్తద్ధి కార్యే నిత్యం ప్రపశ్యతి. కార్యే కారణం పశ్యేత్ పశ్చాత్ కార్యం విసర్జయేత్ కారణత్వం స్వతో నశ్యేత్ అవశిష్టం భవేన్ముని. కాబట్టి కార్యే కారణం చూసి అనంతరం కార్యం విసర్జయేత్ అయింది కదా. ఈ ప్రకారముగా కారణత్వం స్వతః నశ్యేత్. ఎప్పుడైతే కార్యాభావమో అప్పుడు కారణాభావం అవుతుంది. కాబట్టి అవశిష్టం ఇంకా జ్ఞాని ఒక్కడే మిగిలిపోయాడు. ఏమైందా? జ్ఞాని ఒక్కడే మిగిలిపోయాడు. ఎవడు? మానసికుడైనటువంటి అతడే మిగిలిపోయాడు. భావితం తీవ్ర వేగేన వస్తు సున్నిత్యాత్మన పుమాన్ తద్ది భవేచ్చీఘ్రం జ్ఞేయం భ్రమరకీతవత్తు. ఎప్పుడైతే తీవ్ర వేగేన భావన ఇప్పుడు మనకి తీవ్ర వేగేనామ సంవేగానామాసన్న అని శాస్త్రం. మనము మృదు మధ్య మంద. అలాగనే మనము తీవ్రమైన మాట, తీవ్రము ఇంకా మధ్యము ఇంకా మంద. ఈ ప్రకారము తీవ్రంగా ఎవడైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో జ్ఞాని ఆ బ్రహ్మభావం వస్తువు కూర్చొని భావన చేస్తాడో తనకి ఏమైపోతాడు? భ్రమరకీటక న్యాయంగా. భ్రమరము చిన్న పురుగులు తెచ్చి అక్కడ పెట్టి అలా గీతాలు చేస్తే అయిపోతుంది. కొన్నాళ్ళకి కీటకం కూడా భ్రమం. ఆ ప్రకారముగా తానే అయిపోతాడు బ్రహ్మస్వరూపుడు. లేకపోతే శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు సచ్చిదానంద స్వరూపుడు అయిపోతాడు. అదృశ్యం భావరూపంచ సర్వమేతచ్చిదాత్మకం సావధానతయా నిత్యం ఆత్మానం భావయే దృఢ. ఈ ప్రకారముగా ఆ యొక్క అవాంగ్మానకు గోచరైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి సర్వ జగత్తుకు ఆత్మ అయినటువంటి ఆ ప్రత్యేకమైన బ్రహ్మను గురించి జ్ఞాని నిరంతరం సావధానముగా మననము చేయాలి. దృశ్యం హి అదృశ్యతాం నీత్వా బ్రహ్మాకారేణ చింతయేత్ విద్యా నిత్య సుఖే తిష్టేత్ దియాశిస్రసపూర్ణయా. ఏం చెప్పారు? దృశ్యమైనటువంటి జగత్తును పైన చెప్పిన రీతిలో ఆ కారణ బ్రహ్మస్వరూపమున ప్రవిరామం చేసి దృశ్యం అంతే కదా. ఏది కనబడుతుందో అది నాశనం. ఎట్లా మరి ఇప్పుడు ఈ దృశ్యాన్ని అంతా కూడా ఆ బ్రహ్మాకార ఆకార చిత్తవృత్తి ఎందు లైవ్ అయిపోతుంది. ఇది ఎక్కడ లైవ్ అయిపోయింది? ఏది చూసే చెట్టుగా కనబడుతుంది, పుట్టగా కనబడుతుంది, మనిషిగా కనబడుతుంది. ఎప్పుడు తనలో ఉన్న ఆకార చిత్తవృత్తి తయారైందో ఆ వృత్తి ఇప్పుడు ఎక్కడ చూసి ఏమవుతుంది? ఎవరికైనా ఒక వస్తువు ప్రీతి ఉంటే ఎక్కడ చూసినా ఆ వస్తువే కనబడుతుందా? అర్థమైంది కదా. ఆ ప్రకారముగా చిత్తవృత్తిలో సంపూర్ణముగా బ్రహ్మాకారికి నిలబడిపోతే బయటికి కూడా కనబడతాడు. అది అనమాట.
అందుచేత ఆ ప్రకారముగా మనం చేయాలి చెప్తున్నారన్నమాట. నిత్యం అప్పుడేమిటి సుఖానుభవాన్ని పొందుతారు. ఏ విరంగై సమాయుక్తో రాజయోగముదాకృతాం కించిత్ తత్వ కషాయానాం హఠయోగేన సంయుతః ఏభిః అంగైః. ఇంతకుముందు మనం చెప్పారు కదా, అంగాలన్నీ కూడా ఎన్ని అంగాలు చెప్పుకున్నాం? 15 అంగాలు జరిగింది కదా. 15 ఏవి అంగై యమము, నియమము, త్యాగము, మౌనము, దేశము, కాలము, ఆసనము, మూలబంధము, దేహ సమత్వము, దృష్టిస్థితి, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ఆత్మధ్యానము, సమాధి, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇంకా లాస్ట్ అది ఇచ్చాడు. ఏవి అంగై, ఈ ఒక్క పైన చెప్పినబడినటువంటి యమనియమాధ్యంగములతో కూడినటువంటి ఏది అది రాజయోగం ఏమంటారు. కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, స్థాయిలోనే ఉండాలి. చక్కగా అన్నీ చేసుకోవాలి, కానీ చేయదగిన పనులు మనం చేసుకోవాలి. లేకపోతే ఏమొస్తుంది? ఏమైంది కదా, తత్వాన్ని తెలుసుకోవాలి, మనం చేతులు చేయాలి. ఇది అది దాన్ని ఏమంటారు? రాజ్యం. ఎక్కడున్నా రాజ్యోగం, ఏ ఆశ్రమంలో ఉన్నా ఈ విషయాలని చిరించిన వాడు రాజ్యోగంలో ఉన్నట్టనమాట. అర్థమైందా? రాజ్యోగం అనే పేరు ఇంకో భాషలో గృహస్థాశ్రమంలో ఉండే జీవనంలో ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం రాజ్యోగం అని పేరు. కానీ ఇక్కడేమిటి? ఈ అంగాలు కలిగించేవాడు 4 ఆశ్రమంలో ఎవరైనా ఇచ్చేవాడు ఎవడు? రాజ్యోగం. నేను యోగానాం రాజ, అన్నింటిలో పడి ఉత్తముడు కాబట్టి రాజపతి. ఇది అనమాట. అర్థమైంది కదా. ఇది పరిపక్వ బుద్ధి మాత్రం. బుద్ధి పరిపక్వమైనటువంటి బుద్ధి ఉన్నవారి చేత తెలుపదగినది. ఏమిటి? రాజ్యం. ఏం చెప్పారు? పలానా ఆశ్రమం కాదు, పరిపక్వమైనటువంటి బుద్ధి ఎవరికి ఉందో వారి ద్వారా చేరుపదగినది ఈ రాజ్యం. అది రాజ్యోగం అంటే ఏమిటి? ఉత్కృష్టమైనటువంటి గొప్ప యోగం ఏమిటి? ఆత్మజ్ఞానమే రాజ్యం. ఆత్మజ్ఞానమే రాజ్యం. చక్కెర యోగాలన్నీ సామాన్యం, దానికి అంగభూతమే కానీ సమ్రాట్ పదవికి మాత్రమే పనికిరాదు. సమ్రాట్ పదవిని అలంకరించాలంటే ఎంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లున్న సమ్రాట్ పదవిని అలంకరించగలరు? ప్రైమ్ మినిస్టర్ అయితేనే సమ్రాట్ పదవిని అలంకరించాలి. అర్థమైంది కదా. అలాగనే రాష్ట్రపతి అయితేనే సమ్రాట్ పదవిని అలంకరించగలరు. అలాగనే లోకంలో అర్థమైంది కదా, లోకంలో సమ్రాట్, ఆత్మ సమ్రాట్ ఎవరు? బ్రహ్మాకారాకార చిత్త వృత్తితో సర్వం బ్రహ్మమయం జగత్తు, ఏది బ్రహ్మ కంటే భిన్నము లేదన్నటువంటి స్థితిని అర్థమైంది కదా. ఏది చూసినా బ్రహ్మాత్మభావం. బ్రహ్మజ్ఞానికే భక్తి పెరుగుతుంది. అర్థమైందా? ఎవరే భక్తి పెరుగుతుంది? జ్ఞానం అధికమైన వాడికే ప్రీతి ఎక్కువతుంది. అందరి ఇంటి జ్ఞానం లేని వాడికి ఒక్క వస్తువుతోని ప్రీతి ఉంటుంది అనమాట. జ్ఞానము కలిగిన వాడికి అన్ని వస్తువులు ఏందో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే హస్తిని సునిచైవ స్వపాకేత పండితా సమదర్శిన అని చెప్పుకొచ్చారు కదా. అందుచేత ఈ ప్రకారముగా చేయమని పరిపక్వం మనో ఏషాం కేవలో ఎంచె సిద్ధిద గురుదైవత భక్తానాం సర్వేషాం సులభో జనార్దు. కాబట్టి పరిపక్వం మనో ఏషాం, ఆ పరిపక్వమైనటువంటి అంతఃకరణము గలవారికే ఏమి ఈ రాజ్యోగం సిద్ధిస్తుంది. ఇదే మోక్ష సిద్ధి ప్రదం. అర్థమైంది కదా. ఆ ప్రకారం గురువునందును దైవమునందును భక్తి గల వారికి అందరికీ కూడా ఇదేమిటి? సులభముగా, సునాయాసముగా, శీఘ్రముగా, అంటే అత్యంత సమీపములో వేగముగా ఈ యోగం సిద్ధిస్తుంది. ఎవరికైతే చక్కనటువంటి విచారణాత్మక ఉంటుందో వారికే యోగం సిద్ధిస్తుంది. అందుకని అది సిద్ధించడానికి ఈ 15 అంగాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ ప్రకారముగా మనం శ్రీ శంకర భగవత్పూజ్యపాద విరచితమైన అప్రోక్షానుభూతి అనే దాన్ని ఇప్పుడు మనం ఇందులో ఈ గ్రంథాన్ని మనం పూర్తి చేసుకున్నాము. అప్రోక్షానుభూతి అనే గ్రంథము ఇది విషయం. ఇందులో కేవలం ఏమొచ్చింది?
ఆత్మతత్వం వినా అన్యమైనటువంటిది ఆవగించంతా లేదు. రైట్? ఆత్మతత్వం వినా అన్యమైనది లేదు. అందుకని శంకరాచార్యుడు వారు అద్వైత గ్రంథం అనేది, అద్వైతం అంటే ఏమిటి? ఆత్మతత్వం. అద్వైతం అంటే ఆత్మతత్వం. అద్వైతము అన్నటువంటి ఒక మతం కాదు. అద్వైతం అనేది వారు అద్వైతాన్ని స్థాపించారంట. స్థాపించడం ఏంటి? వేదములో లేనిది ప్రత్యేకంగా తను ఏదైనా పెడితే అది స్థాపించినట్టు. వేదముల్లో ఉన్న విషయాన్ని స్థాపించిన వారు ఎవరికి అధికారం? స్థాపించడం ఏమిటది? స్థాపించడం అన్నటువంటిది వేదములలో లేని విషయాన్ని కొత్తగా ఏదో పెడితే స్థాపించారు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి? ఇది ఏవం పరంపర రాజర్షయ సకాలే నేహ మహతా యోగో నష్టపరం స ఏవాయం అద్య పురాతన ప్రోక్త అని చెప్పినారు లేదా? నేనే కొత్త చెప్పలేదయా, ఆ పార్థం చెప్పానన్నారు. అలాగనే శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే ఆత్మ సవిజ్ఞేయ. ఆత్మ విద్యుకుంటూ శాంతం, ఆత్మ విద్యుకుంటూ శివం, ఆత్మ విద్యుకుంటూ అద్వైతం. అద్వైతం మతమైందా? ఆత్మైందా? కాబట్టి ఈ ప్రకారముగా ఆ తత్వాన్ని మనకి చక్కగా నూరిపోసి ఆ వేదంలో ఉన్న విషయాన్ని రజస్తమో గుణముల చేత మర్చిపోతే సత్వగుణ అభివృద్ధిని పొందించి తత్వాన్ని పునః అందించారు. అటువంటి తత్వాన్ని చక్కగా వారు రాసినటువంటి ఉద్గ్రంథాలను మహామహాగ్రంథాలు, అటువంటి దాంట్లో ఇప్పుడు మనం అపరోక్షానుభూతిని చక్కగా ఉద్దేశం చేసుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఇటువంటి అపరోక్షానుభూతిని పొందినట్లుగా మనకందరికీ కలిగినట్లుగా సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆచార్యుల వారు మనందరికీ అనుగ్రహించి ఇచ్చెదరుగాక. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.